ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్స్లో ఒకరు నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. ఆయన తన ఎమోషన్స్ని బహిరంగంగా కానీ మీడియా ముందు కానీ ఎగ్జిబిట్ చేసిన సందర్భాలు లేవు అని చెప్పాలి. కానీ ఆయన ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం జరుగుతోందిగా. ఈ యుద్ధంలో రష్యా తరపున నార్త్ కొరియా సైనికులు పాల్గొన్నారు. ఈ యుద్ధంలో 600 మంది నార్త్ కొరియా సైనికులు చనిపోయారు. 4700 మంది సైనికులు గాయపడ్డారు. అందులో 2000 మంది సైనికులు తీవ్రంగా గాయపడటంతో వాళ్ళు యుద్ధం నుంచి స్వదేశానికి తిరిగి నార్త్ కొరియాకు వచ్చేశారు. రష్యా తరపున యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన తమ దేశ సైనికుల కోసం ఒక స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో చనిపోయిన 600 మంది సైనికుల యొక్క ఫోటోలు చూస్తూ కిమ్ జోంగ్ ఉన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబాలని పరామర్శించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హగ్ చేసుకున్నారు. అంతేకాదు ఆయన ప్రసంగంలో కూడా నా హృదయం బాధతో నిండిపోయింది అన్నారు కిమ్ జోంగ్ ఉన్. బేసిక్గా ఆయన కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం రేర్. రెండోది, నార్త్ కొరియాకి సంబంధించిన డీటెయిల్స్ కానీ, నార్త్ కొరియా సైన్యానికి సంబంధించిన వివరాలు, సైన్యానికి జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు కానీ బయటికి తెలియనివ్వరు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇంత నష్టం జరిగింది అని ఆయన అంగీకరించడం ఇదే మొదటిసారి. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం కూడా వైరల్ అవుతోంది ఆ వీడియో ఇప్పుడు.